సూక్ష్మజీవులను చంపేసే రసాయనిక వ్యవసాయం చేస్తే వాటితో పాటు మట్టి, మన ఆరోగ్యము కూడా మంటగలిసిపోతాయి. రసాయనిక వ్యవసాయం మొదలైంది ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో. దీన్ని కనిపెట్టినది ఫ్రిడ్జ్ హ్యాబర్ అనే ఒక జర్మన్ వ్యక్తి. సింథటిక్ నైట్రోజన్ ఎరువును కనిపెట్టినవాడు. దీంతో పాటుగా పురుగు మందులు అనే విషాలని కూడా ఈయనే కనిపెట్టాడు. ఈ విషాల్ని రసాయనిక ఆయుధాలుగా వాడింది కూడా ఈయనే. ఆ తర్వాత గ్యాస్ ఛాంబర్లలో యూదుల్ని చంపటానికి వాడిన గ్యాస్ను కనిపెట్టాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అమెరికా రసాయన పరిశ్రమలు ఈయన సృష్టించిన విషాలను దిగుమతి చేసుకున్నాయి. వాటిని పురుగు మందులుగా మార్చి వ్యవసాయానికి అందించాయి. భారీ ఎత్తున సులువుగా పంటలు పండించడం జరిగింది. కొన్నాళ్ళు ఇది బాగానే ఫలితాలు ఇచ్చింది, మన హరిత విప్లవం లాగానే. అప్పుడే పశువుకి వ్యవసాయానికి సంబంధం తెగిపోయింది. పశువులు, పంటలు కూడా విడివిడిగా వేటికవి కోసుకు తినడానికే. ఆ తర్వాత నష్టము, అసలైన కష్టము మొదలైపోయాయి.